కంగన్ వాటర్ SD501 డీటెయిల్స్ మనం చూద్దాం. మనకి ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. పవర్ ఆన్ చేస్తే మనకు మిషన్ ఆన్ అయిపోతుంది. ప్రీవియస్గా ఏదైతే ఆప్షన్స్ మనం యూజ్ చేసామో అదే ఆప్షన్ కంటిన్యూలో ఉంటుంది. దాని తర్వాత మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. కంగన్ వాటర్, క్లీన్ వాటర్, బ్యూటీ వాటర్, స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్. కంగన్ వాటర్ క్లీన్, బ్యూటీ అనేది ప్రెస్ చేసినప్పుడు మనకు మెయిన్ అవుట్లెట్లో నుంచి మనకు ఈ 3 టైప్ ఆఫ్ వాటర్ వస్తుంది. డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా మెజరబుల్ ఉండదు, ఇన్పుట్ ఇచ్చిన వాటర్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనకు స్ట్రాంగ్ ఎసిడిక్ ఆప్షన్ మనం ప్రెస్ చేసినప్పుడు మనకు డ్రైన్ వాటర్ అండ్ మెయిన్ అవుట్లెట్ నుంచి వచ్చే వాటర్ రెండు కూడా మనకు మెజరబుల్గా ఉంటాయి. దీంట్లో రెగ్యులర్గా డ్రింకింగ్ వాటర్ వచ్చేసి క్లీన్ వాటర్ అండ్ కంగన్ వాటర్ అనేది రెగ్యులర్గా డ్రింకింగ్ వాటర్. క్లీన్ వాటర్ అనేది మనకు 3 సందర్భాలలో మనం తాగాలి. ఈ క్లీన్ వాటర్ యొక్క pH అనేది 7 pH ఉంటుంది. ఇది 5 సంవత్సరాల లోపు పిల్లలు అంటే న్యూ బార్న్ బేబీస్ వాళ్ళకు పాల్లో కలుపుకోవడానికి, వాళ్ళకు రెగ్యులర్గా తాగడానికి ఈ వాటర్ని యూజ్ చేయాలి. సెకండ్ వచ్చేసి ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకునేటప్పుడు మొత్తం కూడా మనము 7 pH వాటర్తో వేసుకుంటే ఆ మెడిసిన్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అదేవిధంగా ఫుడ్ తినేటప్పుడు థర్డ్ వన్, మనము జనరల్గా అయితే వాటర్ తాగకూడదు. ఒకవేళ తాగాలి అనిపిస్తే మనము కొంచెం క్లీన్ వాటర్ని తాగొచ్చు. కంగన్ వాటర్లో మళ్ళీ 3 వేరియేషన్స్ ఉంటాయి. 8.5 pH. ఇదేంటంటే మనకు 6 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళంతా 8.5 pH వాటర్ తాగాలి. ఎవరైతే 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉంటారో వాళ్ళంతా కూడా 9 pH వాటర్ తాగాలి. ఎవరైతే 50+ ఇయర్స్ ఉన్నారో, 50 సంవత్సరాల కంటే ఏవో ఉన్నారో వాళ్ళందరూ కూడా 9.5 pH వాటర్ని తాగాలి. ఎవరైనా కానీ ఫస్ట్ టైం కంగన్ వాటర్ తాగుతూ ఉంటే వాళ్ళు ఫస్ట్ 1 month 8.5 pH వాటర్ తాగాలి. దాని తర్వాత ఏజ్ని బట్టి వాళ్ళు పెంచుకోవాలి. నెక్స్ట్ ఏజ్ ఉంటే వాళ్ళు 9 pHకు వెళ్ళిపోవాలి. ఇంకా 50+ ఇయర్స్ ఉంటే వాళ్ళు 9.5pకి ఇవ్వాలి. అంటే స్టార్టింగ్లో ఒక 1 month 8.5, దాని తర్వాత 9 ఒక 1 month, 9.5 ఒక 1 month, అలాగా ఒక్కొక్క 1 month గ్యాప్ ఇచ్చి మనము pHని చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఈ 9.5 pH వాటర్ అనేది ఒక 1 year 2 years అలాగా కంటిన్యూగా తాగిన తర్వాత సో మళ్ళీ వాళ్ళు 9 pH తాగితే సరిపోతుంది. బట్ బ్యూటీ వాటర్ అనేది డ్రింకబుల్ వాటర్ కాదు, ఇది ఎక్స్టర్నల్గా యూజ్ చేయాలి. సో మనకు ఫేస్ వాష్ కానీ డైలీ, లేకపోతే తలస్నానం చేసిన తర్వాత ఒక 2 months తలపైన కానీ వేసుకుంటే స్కిన్ చాలా సాఫ్ట్గా బ్రైట్గా అవుతుంది. హెయిర్ కూడా ఒక కండిషనర్ అప్లై చేసినట్టుగా సాఫ్ట్గా అవుతుంది. ఇది స్కిన్కి అయితేనేమో బ్యూటీ వాటర్ స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి సో సాఫ్ట్గా బ్రైట్గా క్లెన్జ్గా చేస్తుంది. స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్. ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు 2 typesలో ఎగ్జిట్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్ రెండు కూడా మెజరబుల్గా ఉంటాయి. మనకు డ్రైన్ వాటర్ వచ్చేసి ఈ 2.5 pH ఉంటుంది. తర్వాత మనకు ఏదైతే మెయిన్ అవుట్లెట్లో ఏదైతే వాటర్ వస్తుందో అది మనకు స్ట్రాంగ్ కంగన్ ఉంటుంది. ఇక్కడ మనకు మిషన్లో 9.5 pH వరకే ఉంది. బట్ ఇది ప్రెస్ చేసినప్పుడు పైనుంచి వచ్చే వాటర్ దీనికంటే 2 pH ఎక్కువగా అంటే 11.5 pH వాటర్ ఉంటుంది. ఈ 11.5 pH వాటర్ వచ్చేసి మనకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు వీటికి ఎక్స్టర్నల్గా యాడ్ అయిన కెమికల్ని తీయడానికి ఈ వాటర్ బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక టీ కప్పు ఈ వాటర్ తాగితే మంచిది. అదేవిధంగా ఎవరైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నారో, పొల్యూషన్లో ఎక్కువగా తిరిగొస్తారో, డస్ట్లో ఎక్కువగా వెళ్ళేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఒక చిన్న టీ కప్పు తాగితే చాలా మంచిది. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్స్ కూడా డైలీ ఒక టీ కప్పు తాగితే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఎవరికైనా మోషన్స్ వెళ్తున్నప్పుడు తొందరగా రావు, క్రానిక్ కాన్స్టిపేషన్ అంటారు. ఆ క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు 11.5 pH వాటర్ ఎర్లీ మార్నింగ్ ఒక టీ కప్పు తాగితే వాళ్ళకు తొందరగా ఆ క్రానిక్ కాన్స్టిపేషన్ వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇది ప్రెస్ చేస్తున్నప్పుడు మనం పైన వచ్చే వాటర్ గురించి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. అయితే డ్రైన్లో నుంచి వచ్చే వాటర్ అయితే ఉందో 2.5 pH వాటర్, దీని ప్రత్యేకత ఏంటంటే ఇది జెమ్స్ అండ్ బ్యాక్టీరియాని 30 secondsలో కిల్ చేస్తుంది. సో మనము హ్యాండ్ శానిటైజర్గా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా వూండ్స్ కానీ గాయాలు అయితే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మౌత్ అల్సర్స్ అయినా కానీ గాగ్లింగ్ చేసి చాలా తొందరగా తగ్గుతుంది. టీత్ పెయిన్ వచ్చినప్పుడు కూడా మనము టీత్ పుక్కరించేస్తే కొంచెం బెటర్ రిలీఫ్గా ఉంటుంది. ఈవెన్ సొరియాసిస్, ఎగ్జిమా లాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చిన స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా
వాళ్ళు 3 మంత్స్ కంటిన్యూగా ఈ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల చాలా తొందరగా వాళ్ళకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు ఇప్పుడు 7 డిఫరెంట్ pH గురించి, అంటే 5 టైప్స్ ఆఫ్ వాటర్ గురించి తెలుసుకున్నాం. ఇంకా మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ.